హలో, ఈరోజు ఐస్ క్రీమ్ ఎలా చేయాలనో చూద్దాం. మస్క్ మిలన్తో ఐస్ క్రీమ్ ఏ ఫ్రూట్స్తో అయినా కూడా ఇలాగే చేసుకోవచ్చు. మిల్క్ పౌడర్ 1 కప్పు తీసుకొని ఒక పాత్రలో వేసుకోవాలి. 1 టీ స్పూన్ కోకో పౌడర్ వేసుకోలేదంటే కూడా అట్లనే కూడా చేయొచ్చు. అలా మిక్స్ చేసుకొని అందులోనే ఒక 3-4 టేబుల్ స్పూన్లు షుగర్ వేసుకోవాలా. ఒక మస్క్ మిలన్ మొత్తం వేసినాను, కట్ చేసి అందులో వేసేసుకొని అన్నీ కూడా వేసి మిక్సీ పట్టుకోవాలా. వాటర్ ఏం పోయన్న అవసరం లేదు. మిక్సీ చేసిన తర్వాత పాత్రలో వేసేసి ఇంకొక గ్లాస్ పాలు పోసుకొని మిల్క్ మేడ్ ఒక 100 గ్రామ్ ప్యాకెట్ వేసుకున్నాను. మళ్ళీ పాలు పోయలేదంటే కూడా పర్లేదు. ఒక పాత్రలో వేసేసి కవర్ పెట్టి ఫ్రీజర్లో ఒక రోజంతా పెట్టుకోవాలా. నైట్ అంతా పెట్టేసుకున్నాను. గట్టిగా అయిపోయిన తర్వాత 10 మినిట్స్ తర్వాత మళ్ళీ ఇలా ట్రై చేస్తే ఇలా గట్టిగా వచ్చింది. ఇలా ఫ్రెష్గా ఏ ఫ్రూట్స్తో అయినా కూడా ఇంట్లోనే, బయట క్లీన్గానే చేయరు, ఇంట్లోనే ఇలా చేసుకొని తినచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రెష్ ఫ్రూట్స్ తిన్న టేస్టే వస్తూ ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.